దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము, 51వ వచనము, అలాగనే 54వ వచనము, ఈ 3 వచనాలు కూడా చదువుదాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము, 51వ వచనం, 54వ వచనం, ఈ 3 వచనాలు కూడా చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. 54 వచనం. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఇక్కడ చదువుకున్న వాక్యములు చూస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని మాటలు, దేవుని వాక్యము బ్రతికించి ఉన్నది అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించినది. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఈ లోకంలో ఒక యుద్ధ భూమిలో ఉన్నారు. ఒక యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నారు. ఈ యొక్క నాశనపురం అనే ఈ భూమి నుండి పరలోకానికి వెళ్ళే మార్గంలో యాత్ర చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విశ్వాసులకు, నిజమైన క్రైస్తవులకు కొన్ని బాధలు, వేదనలు కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రభు నిమిత్తము, ప్రభు నామం నిమిత్తము కొన్ని బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లోకపరంగా ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో మనల్ని బలపరిచేది, ధైర్యపరిచేది, బ్రతికించేది, కృంగిపోకుండా చేసేది, అలసిపోకుండా సొలసిపోకుండా చేసేది ఏమిటంటే దేవుని యొక్క మాట, ఆయన వాక్యము, ఆయన ఇచ్చిన మాట, ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనము అలసిపోకుండా సొలసిపోకుండా ఉంటాము. అంటే ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన మాట, వాక్కు ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. వాక్కు మనల్ని బ్రతికించి మన బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించెను. ఇదే అంటే దేవుని మాటే. ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది, నెమ్మది ఇస్తుంది, మనకు ధైర్యం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది, ఓదార్పు ఇస్తుంది అన్నమాట. కాబట్టి మనము కృంగిపోయిన అవసరం లేదు. ఆయన వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకున్నట్లయితే, ప్రభు యందు చూస్తూ మన పరుగు పందెంలో మనం పరిగెత్తున్నట్లయితే, మనము ఎన్ని పెను తుఫానులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా కూడా మనం మాత్రము ప్రభువు స్థిరంగా ఉంచుతాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనల్ని నెమ్మదిపరిచి మనల్ని బ్రతికిస్తూ ఉంటాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ఏదో కష్టము, బాధ వచ్చినా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. చాలా మంది అనుకుంటారు, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు అంటున్నది, దేవుడు నన్ను మర్చిపోయినట్టున్నాడు, అందుకేనమ్మా ఇంత కష్టం, ఇంత శ్రమ వస్తుంది అని అనుకుంటారు. కానీ విడిచిపెట్టడు ఆయన.
ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి అంతము వరకు మనకు తోడుగుంటాడు ఆయన. అందుకనే నా బాధలు ఇదే నాకు నెమ్మది, అంటే సమాధానము, ఆనందము కలిగిస్తుంది. అవి కష్టాలుగా ఉన్నా కష్టాలు అనిపించడం లేదు. ఆయన మాటను బట్టి నాకు నిరీక్షణ కలుగుతుంది. ఆయన మాటను బట్టి నాకు గొప్ప ఉత్సాహం, సంతోషం కలుగుతుంది, ధైర్యం కలుగుతున్నది అని అంటున్నాడు. 51 చూస్తే, గర్విష్ఠులు నన్ను మిగుల అపహాసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకయున్నాను. చూడండి, గర్విష్ఠులు. యాత్రికుడు యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనని కొంతమంది గర్విష్ఠులు ఏం చేసినారంటే అపహాసించినారు, హేళన చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నీ దేవుడు ఏది, ఎందుకు నీ దేవుడు నిన్ను రక్షించలేదు, నీ దేవుడు ఏమైనాడు అని హేళన చేస్తున్నాడు కీర్తనకారుణ్ణి. అయినప్పుడు కూడా వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా దేవుని యొక్క కృప మీద, ఆయన పిలిచిన పిలుపును బట్టి ఎవరేమన్నా కూడా తిరిగి చూడకుండా, కుడి ఎడమ త్రుట్టిలు పోకుండా పరిగెత్తుతూనే ఉండు ముందుకి. ఈరోజు చాలా మంది కూడా మన జీవితంలో కానీ, మీ జీవితంలో కానీ ఇలాంటి అనుభవం కూడా వెళ్తుంటారు. కొంతమంది దుష్టులు, దుర్మార్గులు, భక్తిహీనులు ఏం చేస్తారంటే, యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు ఇట్లానే నిన్ను అపహసించవచ్చు, నిందించవచ్చు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు ఈ వేదనలు వస్తున్నాయి, ఎందుకు ఈ అప్పులు వచ్చినాయి, ఎందుకు ఈ రోగం వచ్చింది, నువ్వు నమ్ముకొని ఏం బాగుపడ్డావు, ఏం సాధించినావు, ఏం పొందుకున్నావు అని చాలా మంది ఈ విధంగా అపహాసిస్తూనే ఉంటారు. అయినా కూడా నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నిన్ను ఏదో ఒక రోజు నిన్ను నిందించిన వారి ఎదుటనే ఆయన తల ఎత్తే దేవుడు. ఆయన నిన్ను నిందించిన వారి ఎదుటనే నీ తలనెత్తి వారందరూ కూడా ఏదో ఒక రోజు మరలా నీ దేవుడు గొప్పవాడు అనే విధంగా దేవుడు చేస్తాడు. ఈ లోకంలో సహజం అవన్నీ కూడా. ఆత్మీయులు ఆత్మీయాత్రలో సాగుతున్నప్పుడు కొన్ని బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దూషిస్తారు, హేళన చేస్తారు. దేవుడు ఉంటే ఎందుకు అట్లా అవుతుంది మీకు, దేవుడు పిలుచుకుంటే ఎందుకు మీరు ఇట్లా ఉంటారు అనేసి చాలా విధాలుగా ఆత్మీయులు అంటారు, అన్యులు కూడా అంటారు. ఆత్మీయులు అపహాసిస్తారు, అన్యులు కూడా అపహాసిస్తారు. అయినా కూడా మనము బాధపడొద్దు, దుఃఖపడొద్దు, అధైర్యపడొద్దు. ఎవరేమన్నా ఏది ఏమైనా కూడా మనం మాత్రము మన యాత్ర తుద వరకు మనం కొనసాగించాలి. దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో మనం నెగ్గితే దీని వెనకాల దేవుడు నీకు ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు దయచేస్తాడు నీకు. లోకులంతే కాకులు. ఈరోజు నువ్వు మంచిగా ఒక స్థితిలో ఉన్నావు అనుకో, నీ దేవుడు ఎంత గొప్పవాడు అని అంటారు. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఏం దేవుడు నీ దేవుడు, దేవుడు నమ్ముకొని ఏం సాధించినావు, ఏం జరిగింది, ఏం బాగుపడ్డావు అని అంటారు. కాబట్టి లోకస్తులు ఒక కాకులు, వాళ్ళని అస్సలు కూడా నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ప్రభువుని చూడు, ప్రభు వైపు ఆయన చూడు, ఆయన నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన కూడా అనేక బాధలు, హింసలు, శ్రమలు పొందినాడు. తనకున్న కుమార్తెలను, కుమారులను పోగొట్టుకున్నాడు.
తనకున్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు. గొడ్లు, గొర్రెలు, మేకలు, ఆవులు అన్నీ కూడా చనిపోయినాయి. ఆఖరికి తన శరీరం కూడా కురుపులతో నిండిపోయింది. ఒక పెంకు తీసుకొని ఒక బూడిదలో ఉండి గోక్కుంటున్నాడు. భయంకరమైన శ్రమ అది. అన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఆయన శరీరం కూడా రోగము చేత మొత్తబడింది. అయినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. చూడండి, ఆయన భార్య వచ్చి ఏమంటదంటే, నువ్వు ఇంకా యథార్థంగా ఉన్నావా? ఇంకా దేవుడంటే అంత విశ్వాసమా, అంత భక్తా? ఏం చేసిండు దేవుడు? అన్ని పోగొట్టేటట్టు చేసిండు. ఆ దేవుని దూషించి చావు అని అంటుంది. చూడు, ఎంత బాధ, ఎంత భయంకరమైన మాట. దేవుని దూషించి చావు, ఎందుకు బతుకున్నావు అంటుంది. ఇలాంటి వేదన, ఇలాంటి శోధన అతడు ఎదుర్కొన్నాడు. ఈరోజు మన చుట్టూ ఉన్నవారే, మన బంధువులే అంటూ ఉంటారు. ఇలాంటి వేదనలు, ఇలాంటి అపహసిస్తారు, నిందిస్తారు, హేళన చేస్తారు. కానీ మనం మాత్రం అధైర్యపడడానికి వీల్లేదు. మన ప్రభు మనకు తోడుగున్నాడు. అక్కడ యోబు అంటున్నాడు ఆమెతోని, ఏమంటున్నాడు? దేవుడు మేలులు దయచేసినప్పుడు సంతోషించాము, ఇప్పుడు పరీక్షించబడుతున్నాము, దీంట్లో కూడా సంతోషించాలి. మేలే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని జయించాలి. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అని అంటాడు. కానీ ఎక్కడ కూడా యోబు ఆయన మాటల్లో కానీ ఎక్కడ కూడా పాపం చేయలేదంట. అందుకనే ఈ రోజులలో చాలా మంది గర్విష్ఠులు ఈ విధంగా అపహసిస్తారు. ఇక్కడ కీర్తనకారుడు కూడా, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకయున్నాను. చూడ, అట్లాంటి నిశ్చయత, స్థిరమైన మనసు కలిగి ఉన్నాడు. ఇంకా 54వ వచనం చూస్తే, యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులైన. యాత్రికులు, మనం యాత్రికులము. క్రైస్తవులు, విశ్వాసులు, యేసుప్రభు నమ్మిన వారు యాత్రికులు. యాత్రలో ఉన్నాం. ఆత్మీయ యాత్రలో, పరలోకమనే యాత్రలో ఉన్నాం. ఈయన ఇంత బాధలు, ఇన్ని శ్రమలు ఉన్నా కూడా ఈయన ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతూ ఆ యొక్క ప్రభుతో సాగుతున్నాడు. ఆత్మీయ జీవితంలో ముందుకు పోతున్నాడు. బైబిల్లో ఏముందంటే, సంతోషించిన వాడు, ఆనందం కలిగిన వాడు కీర్తనలు పాడవలెను అని ఉంది. మరి ఈయనకి ఇన్ని బాధలు వచ్చినప్పుడు కూడా, అందరూ దూషిస్తున్నప్పుడు కూడా ఈయన మాత్రము అవన్నీ కూడా పట్టించుకోకుండా బాధలుగా అనిపించట్లేదు ఈయనకి. ఇంకా ఈయన ఏం చేస్తున్నాడంటే, సంతోషంగా ఉన్నాడు కాబట్టి పాటలు పాడుతూ ప్రభుతో సాగుతున్నాడు. అంటే బాధలుగా అనిపిస్తలేవు, నిందలుగా అనిపిస్తలేవు, కష్టాలుగా అనిపిస్తలేవు. కాబట్టి సంతోషంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ, ఆయన సువార్త చెప్తూ, మరి ఆయన జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. చూడండి, అందుకని ఈరోజు మనం కూడా ఇట్టి విధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఎన్ని బాధలున్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. నమ్మదగిన దేవుడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆయన వాక్యము మనం బ్రతికిస్తుంది, మన బాధలు నెమ్మదిస్తుంది. ఎవరేమన్నా కూడా మనం వెనుతిరిగిపోవద్దు. ప్రభువుకు నమ్మకంగా ఉంటే దేవుడు మనం ఖచ్చితంగా ఆశీర్వదించి దీవిస్తాడు. కాబట్టి అట్టి విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.